నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, మామూలుగా అససాముద్రికంలో చేతిలో అంటే ఆకస్మికంగా ధనం రావడం, అంటే మొన్నటిదాకా ఎటువంటి ఉపాధి లేనటువంటి వ్యక్తి ఒక్కటిసారి డబ్బుతో ఐశ్వర్యంగా కనబడడం, ఆ రేఖ అంటూ మన హస్తవాచులు ఏ విధంగా గుర్తుపట్టవచ్చు? ఈ చేతిలో ఆ రేఖ ఎక్కడుంటుంది? దాని గురించి తెలియజేయండి గురుగారు. ధనరేఖ, భాగ్యరేఖ, ఆయుష్య రేఖ, అవమాన రేఖలు ఇవన్నీ కూడా హస్తంలో ఉంటాయి. కాబట్టి ఆకస్మికంగా భాగ్యం కలగడానికి భాగ్యరేఖ అనే చేతిలో ఉంటుంది. ఆ భాగ్యరేఖ చిన్నప్పటి నుండి కూడా ఉంటుంది. ఒకరికి మధ్యలో వస్తుంది భాగ్యరేఖ. భాగ్యరేఖ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది కొంతమందికి ఇక్కడి నుంచి వస్తుంది. అంటే ఈ భాగ్యరేఖ అన్నది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే గురువుగారు, ఏమన్నా తేడా ఉంది? ఎడమ చేతి ఆడవాళ్లకు చూడాలి, కుడి చేతి మగవాళ్లకు చూడాలి. మామూలుగా ఉదాహరణకి ఇవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అట్లా ఆడవాళ్ళకి ఎడమ మగవాళ్ళకి కుడి అన్నట్టు? భగవంతుని యొక్క సృష్టి కదా, అలా శాస్త్రం చెప్పిందంటారా? భగవంతు సాముద్రిక శాస్త్రం కానీ, జ్యోతిష శాస్త్రం కానీ, వాస్తు శాస్త్రంలో కానీ, అసలు మ్యారేజ్ విషయంలో కానీ భార్య స్థానం అనేది ఎడమ స్థానానికి తీసుకున్నాడు. ఎడమ స్థానం హస్తరేఖ భార్య ఒక స్త్రీకి చెప్తే ఆమె జీవితం ఏంటి, అతని ఒక భర్త ఎవరు, ఎటువంటి గుణగణాలు కలిగి ఉన్నాడు, ఆమె రేఖలు ఎలా ఉన్నాయి, భర్త మంచివాడా లేడా, యోగ్యుడా లేడా అని చెప్పడం కూడా హస్త సాముద్రికంలో మనం చెప్పవచ్చు. ఒక భార్య ఇప్పుడు మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళ లేడీస్కి మామూలుగా ఎడమ చేతికే కడతారు కంకణం లాంటిది, నల్లదారం ఏదైనా. మగవాళ్ళకి కూడా కుడి చేతి కడతారు. ఇది హస్త సాముద్రికంలో భాగమేనా? అది కంకణం అనేది హస్త సాముద్రికం కాదు. కంకణం అనేది ఎడమ చేతికి కడతారు. ఎప్పుడు? అది వివాహంలో లేడీస్కి. కొన్ని సందర్భాల్లో కంకణం కుడి చేతికి కట్టవలసి వస్తుంది లేడీస్కి. అలా కూడా కొన్ని సందర్భాలలో ఇద్దరు కూడా కుడి చేతికే కట్టుకోవాలి. ప్రత్యేకించి వివాహంలో అయితే కనుక ఎడమ చేతి కంకణం కట్టాలి. వివాహం టైంలో మాత్రమే అది కంపల్సరీగా కట్టాలి. కొన్ని సందర్భాలలో కుడి చేతికి కట్టవలసి వస్తుంది. మరి ఇప్పుడు తెలుసుకునేపోయే మ్యాటర్ ఏంటంటే, భాగ్యరేఖ ఉన్నట్టుండి భాగ్యం కలగాలంటే ఎటువంటి యొక్క సందర్భంలో మనకు ఆ భాగ్యరేఖ కలుగుతుంది అనేటువంటి చేతిలో భాగ్యరేఖ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ చిట్కనేల వరకు పోతుంది. పోయినప్పుడు ఈ భాగ్యరేఖ అనేది పుట్టుకతోనే ధనవంతుడు. అది ఆ రేఖ ఉంటేనే, ఆ రేఖ ఉంటే పుట్టుకతో ధనవంతుడు. ఒకవేళ రేఖ లేకపోతే, ఈ రేఖ లేదు, దీని ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచి ఒక రేఖ పోతుంది మధ్య నుంచి, దీన్ని కలుసుకొని ఇట్లా వస్తుంది ఈ మధ్యలో, ఇటువంటి మధ్యలో. అట్లున్నప్పుడు అతను బాగా కష్టపడి సంపాదించి ఇండిపెండెంట్గా బాగా శ్రమ కోర్చేటువంటి వ్యక్తి అతను. ఆకస్మికంగా ధనలాభం కలగక కష్టపడి సంపాదించి తన సొమ్ము తాను తినేవాడి యొక్క రేఖ అలా మధ్య నుంచి వస్తుంది. స్వయం కృషితో ఈ రేఖ పట్టుకతోటే ధనవంతుడు. అంటే మనకి పితరార్జితమో తండ్రి ఆర్జితమో లేకుంటే తాతలు సంపాదించను అనుభవిస్తూ ఉండాలి. ఒకవేళ మధ్య నుంచి వచ్చింది రేఖ, వీడి మొత్తం ఇక్కడి నుంచి జీవితము, విద్య, వ్యవహారము 30-40 ఏళ్ళ వరకు కూడా అతను నార్మల్ వ్యక్తి. ఈ రేఖ ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఉంగరం వేలు వరకు పాకిందనుకో, ఆధ్యాత్మిక పరంగా దైవ సేవ చేస్తూ ధర్మ సంపాదిస్తూ బతికేటువంటి యొక్క జాతకం అతన్ని. ఎప్పుడు ఈ భాగ్యరేఖ అనేది చక్కగా వెళ్ళి ఉంగరం వేలుకు తాకాలి. ఉంగరం వేలు కింద లైన్ ఇది తాకినప్పుడు అతనికి ఆధ్యాత్మిక పరంగా ధర్మంగా సంపాదించే వ్యక్తి అతను. ఇక్కడి నుంచి వెళ్ళి భాగ్యరేఖ అంటుకొని అనామిక వేలుకు చిట్కన వేలుకు మధ్యన తగులుతుంది. ఇక్కడ ఈ యాంగిల్ ఉంటుంది యు ఆకారంగా. ఇది వెళ్ళి దీని తగిలినప్పుడు అపర సొమ్ము అంటే పరుల సొమ్ము ఆశించేవాడు, దౌర్జన్యం చేసి ఆ సొమ్మును గడించేవాడు అనేటువంటి అర్థం. అంటే ఇటువంటి ఒక భాగ్యరేఖ అనేది నిండుగా దట్టంగా బలంగా ఉంటే గనక అతను భోగవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఇతరులకు సహాయం చేసేవాడుగా ఉంటూ తన సంపాదన తను తింటూ వ్యవహార రీత్యా అనుకూలంగా ఉండేటువంటి ఒక జాతకం ఈ భాగ్యరేఖ వలన కలుగుతుంది.
భాగ్యరేఖ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి? భాగ్యరేఖ లేని వాళ్ళు ఉండే వారికి వాడి జాతకం అంతే ఉంటుంది. దంపతి యొక్క జాతకం చూసుకోవాలి, వాడు పెళ్ళైన తర్వాత జాతకం మారుతుందా లేదా. అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మారుతుంది గురుగారు ఇది? మారవు. అంటే 12 సంవత్సరాలు ఇంత ముందుకు 12 సంవత్సరాల తర్వాత ఈ హస్త సాముద్రికాలు చూడాలి. 12 సంవత్సరాల లోపు సాముద్రికాలు పనికిరావు, పిల్లలకి పనికిరావు. 12 ఏళ్ళు బిలో పనికిరావు. 18 సంవత్సరాల తర్వాతనే జాతకాలు హస్త సాముద్రికాలు చూడాలి. అప్పుడు రేఖలు ఖచ్చితంగా క్లియర్గా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం కలగాలి. భాగ్యరేఖ లేదు, మరి ఎప్పుడు ఆర్థికమైన స్థితి వాడికి వస్తుంది? అందులో ఉంటుందా మరి? దాంట్లో వస్తుంది. దాన్ని దేన్ని బట్టి చూడాలి? భార్య స్థానాన్ని బట్టి చూడాలి. వివాహం తదుపరి భార్య వల్ల అతనికి ధనరేఖ వస్తుందా, ధనలాభం కలుగుతుందా అనేటువంటి విషయం అప్పుడు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తండ్రి ఆస్తి లేదు, దీంట్లో తండ్రి ఆస్తిని చూసుకోవాలి, పిత్రార్జితం చూసుకోవాలి, మాతృస్థానం ఆర్జితం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని వీడికి ఆ యోగం లేదు, దాంట్లో ధనయోగం లేదు. ఈ 3 విషయాలలో ధనయోగం లేనప్పుడు భార్య స్థానం నుంచి మనం అతనికి ధనయోగం ఉందా లేదా అని చూసుకోవాలి. భార్య స్థానం నుంచి ఉంటే ఒక ఈయనకు లేకున్నా భార్య అంటే ఇద్దరు భార్య భర్తలు కాబట్టి ఆమె ద్వారా ఈయనకు కూడా ప్రాప్తించవచ్చు, కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. భాగ్యరేఖ మనకు ధనరేఖ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండదని చాలా కృతజ్ఞతలు గురుగారు.